అనగనగా పచ్చని పొలాలు, చెట్లు, కాలువలతో కళకళలాడే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించేవారు. అదే గ్రామంలో వెంకయ్య మరియు లక్ష్మమ్మ అనే దంపతులుండేవారు. వారు పాలు అమ్ముకుంటూ నిజాయితీగా జీవనం సాగించేవారు. వారికి ఒక్కగానొక్క కుమారుడు అంజయ్య. అంజయ్య మనసు బంగారం లాంటిది. కానీ అతను చాలా అమాయకుడు. ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేవాడు. అందుకే అతని తల్లిదండ్రులు ఎప్పుడూ అతని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూనే ఉండేవారు. ఒకరోజు వెంకయ్య, లక్ష్మమ్మ, మన అంజయ్య చాలా అమాయకుడు. వాడు గురించి ఆలోచిస్తే నాకు రాత్రులు కూడా నిద్ర పట్టడం లేదు. లక్ష్మమ్మ: నిజమే అండి. ఈ రోజుల్లో అమాయకంగా ఉంటే అందరూ మోసం చేస్తారు. వాడికి ఎలాగైనా తెలివి రావాలి. వెంకయ్య: ఇప్పటికే పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఏది నేర్పాలో కూడా అర్థం కావడం లేదు. లక్ష్మమ్మ: ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేస్తే ఆమె వాడిని సరైన దారిలో నడిపిస్తుంది. వాళ్ళిద్దరూ అదే ఆశతో రోజులు గడిపారు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్యకు ఆరోగ్యం బాగా లేకపోయింది. అతను అంజయ్యని పిలిచి, వెంకయ్య: అంజయ్య, ఇవాళ నేను సంతకు రాలేను. ఈ 5,000 తీసుకెళ్లి మంచి ఆవులు కొనుక్కునిరా. అంజయ్య ఆనందంగా డబ్బులు తీసుకుని సంతకు బయలుదేరాడు. అతను వెళ్ళిన తర్వాత లక్ష్మమ్మ భయంగా, లక్ష్మమ్మ: అయ్యో, మన అంజయ్యని సంతకు పంపించారా? ఎవరో మోసం చేస్తారేమో. చిన్న చిన్న పనులు చేయకపోతే ఎలా నేర్చుకుంటాడు? ఒకరోజు ఈ వ్యాపారం అంతా వాడే చూసుకోవాలి. సంతలో ఒక తెలివైన వ్యాపారి అంజయ్య అమాయకత్వాన్ని గమనించాడు. బాబూ, ఈ ఆవు చాలా ప్రత్యేకమైనది. నువ్వు ఏ మాట మాట్లాడినా ఇది కూడా అలాగే అరుస్తుంది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. ఇలాంటి ఆవు ఇంకెక్కడా దొరకదు. అంజయ్య ఆశ్చర్యపోయాడు. అంటే ఇది నిజంగా మాయా ఆవా? అవును బాబూ. అందుకే దీని ధర 5,000. అమాయకుడైన అంజయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం డబ్బిచ్చి ఒకే ఆవును తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే లక్ష్మమ్మ ఆనందంగా, చూడండి, మన అబ్బాయి ఆవు తీసుకొచ్చాడు. మీరనుకున్నంత అమాయకుడు కాదు. కాని వెంకయ్య ఆవులను లెక్కపెట్టాడు. వెంకయ్య: అంజయ్య, నేను 3 ఆవులు కొనమని డబ్బులిచ్చాను. ఒక్క ఆవే ఎందుకు తెచ్చావు? అంజయ్య అమాయకంగా నవ్వుతూ, నాన్న, ఇది మామూలు ఆవు కాదు. నేను అమ్మ అంటే ఇది కూడా అమ్మ అంటుంది. నేను గడ్డి పట్టుకుని పిలిస్తే నా వెంటనే వస్తుంది. అందుకే 5,000 ఇచ్చి కొన్నాను. అంజయ్య వెంటనే, అమ్మా, ఆవు కూడా అంజయ్య గడ్డి పట్టుకుని నడవగానే ఆవు కూడా వెంట వచ్చింది. అంజయ్య గర్వంగా, చూశారా నాన్న, నేను చెప్పింది నిజమే. వెంకయ్య తల పట్టుకున్నాడు. వెంకయ్య: అయ్యో, నా బంగారం, అన్ని ఆవులు అలాగే అరుస్తాయి. గడ్డి చూపిస్తే ఏ ఆవైనా వెంట వస్తుంది. నిన్ను మోసం చేశారు అని బాధతో లోపలికి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇకపై నువ్వు ఒంటరిగా సంతకు వెళ్ళకూడదు బాబు. అంజయ్య మాత్రం తన వల్ల ఏమి తప్పు జరిగిందో కూడా అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ రోజు జరిగిన సంఘటనతో వెంకయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ చాలా బాధపడ్డారు. కానీ అంజయ్యని తిరితే అతని మనసు బాధపడుతుందని భావించి ఇకపై నెమ్మదిగా నేర్పాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. అయినా అంజయ్య అమాయకత్వంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒకరోజు వెంకయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ పనిమీద బయటకు వెళ్లారు. ఇంట్లో అంజయ్య ఒక్కడే ఉన్నాడు. అప్పుడే ఒక వృద్ధ భిక్షగాడు ఇంటి ముందు వచ్చి, బాబూ, 4 రోజుల నుంచి కడుపు నిండా అన్నం తినలేదు. కొంచెం సహాయం చేయగలవా? అంజయ్య వెంటనే బయటకొచ్చి, తాతయ్య, ఇంట్లో అన్నం లేదు. అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు. నా దగ్గర డబ్బులు కూడా లేవు. భిక్షగాడు అంజయ్య అమాయకత్వాన్ని వెంటనే గుర్తించాడు. మనసులో, ఇవన్నీ చూసి ఈ అబ్బాయిని మోసం చేయడం చాలా సులువు అని అనుకున్నాడు. అతను నటిస్తూ, పర్లేదు బాబు, డబ్బులు లేకపోతే నీ దగ్గర ఆవులున్నాయిగా, వాటిలో ఒక ఆవునైనా దానం చేయి. అంజయ్య ఆశ్చర్యంగా, అయ్యో తాతయ్య, అదెలా ఇస్తాను? ఇప్పటికే ఒక ఆవు కొనడం వల్ల నాన్నకు 5,000 నష్టం వచ్చింది.
ఇప్పుడు ఇంకో ఆవు ఇస్తే నన్ను చాలా కోప్పడతారు. భిక్షగాడు వెంటనే మరో అబద్ధం చెప్పాడు. బాబూ, దానం చేసిన వారిని దేవుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో ఉంచడు. ఒకటి ఇస్తే 10 ఇస్తాడు. నువ్వు నాకు ఒక ఆవిస్తే దేవుడు నీకు 10 ఆవులిస్తాడు. అంజయ్య అమాయకంగా, నిజమేనా తాతయ్య? అవును బాబు, ఇది దేవుడి మాట. దేవుడి పేరు వినగానే అంజయ్య ఏమాత్రం ఆలత్రం ఆలోచించకుండా ఒక ఆవును తీసుకొచ్చి భిక్షగాడికిచ్చేశాడు. భిక్షగాడు సంతోషంగా ఆ ఆవును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ ఇంటికొచ్చింది. ఆవుల కుట్టల్లో చూసేసరికి ఒక ఆవు కనిపించలేదు. ఆమె వెంటనే, అంజయ్య, మన ఆవుల్లో ఒకటి ఎక్కడికెళ్ళింది? అంజయ్యకు భయం వేసింది. నిజం చెప్తే అమ్మ కోప్పడుతుందేమో అని అనుకున్నాడు. కాని వెంటనే అబద్ధం చెప్పకూడదు అని నిర్ణయించుకుని జరిగిందంతా చెప్పేశాడు. అది విన్న లక్ష్మమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. అయ్యో అంజయ్య, నిన్ను మోసం చేశారు బాబూ. భిక్ష అంటే చేతనైనంత సహాయం చెయ్యాలి. కాని ఎవరైనా ఆవును దానం చేస్తారా? అంజయ్య తల వంచుకున్నాడు. నేను దేవుడు 10 ఆవులిస్తాడని అనుకున్నానమ్మా. నాను అమ్మా. లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే వెంకయ్య కూడా ఇంటికి చేరుకున్నాడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉండి, జరిగింది జరిగిపోయింది లక్ష్మమ్మ. వాణ్ణి తిట్టి ప్రయోజనం లేదు. అమాయకుడని తెలిసి అందరూ మోసం చేస్తున్నారు. వాడి జీవితాన్ని మార్చేది ఇక మనం కాదు, దేవుడే అని నిట్టూర్చి బయటకు వెళ్ళిపోయాడు. అంజయ్ మాత్రం ఒక మూల కూర్చుని, నేనెందుకు అందరికీ ఇబ్బంది పెడుతున్నాను అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని అమాయక మనసు బాధతో నిండిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ వెంకయ్య, లక్ష్మమ్మలకు అంజయ్య గురించిన ఆందోళన మరింత పెరిగింది. తమ తర్వాత ఈ వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు? అమాయకుడైన తమ కొడుకు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనే ఆలోచనతో వారు ప్రతిరోజు బాధపడేవారు. ఒకరోజు ఆ గ్రామంలో గౌరవంగా పేరు పొందిన సుబ్బయ్య వెంకయ్య ఇంటికొచ్చాడు. వెంకయ్య, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికొచ్చాను. నా కూతురు అపూర్వ నీ కొడుకు అంజయ్యని ఇష్టపడుతోంది. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్తోంది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న పొరుగింటి పార్వతమ్మ గట్టిగా నవ్వింది. ఏమయ్యా సుబ్బయ్య, నీ కూతురికి ఈ ఊర్లో ఇంకెవరూ దొరకలేదా? అంత తెలివైన అమ్మాయి ఈ అమాయకున్నే పెళ్లి చేసుకుంటుందా? అతనితో ఆమెకి ఏ సుఖం ఉంటుంది? అంతలో అపూర్వ ముందుకొచ్చింది. చిన్నమ్మ, మనిషిని అతని తెలివితో మాత్రమే కొలవకూడదు. అంజయ్యలో ఒక లోపం ఉంది. అది అమాయకత్వం. కాని అతని మనసు బంగారం. ఎవరికీ హాని చేయడు, అబద్ధం చెప్పడు. అలాంటి మంచి మనసున్న మనిషిని జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టం. ఆమె మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోయారు. వెంకయ్య, లక్ష్మమ్మ కలలో ఆనంద భాష్పాలు మెరిశాయి. కొద్ది రోజుల తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో అంజయ్య, అపూర్వల వివాహం ఘనంగా జరిగింది. వివాహం తర్వాత అపూర్వ ఎంతో ఓర్పుతో అంజయ్యకు ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, వ్యాపారం ఎలా చేయాలి, డబ్బు ఎలా ఖర్చు చేయాలి, అన్నింటినీ ప్రేమగా నేర్పింది. మొదట్లో అంజయ్య చిన్న చిన్న తప్పులు చేసేవాడు. కాని అపూర్వ ఎప్పుడూ కోప్పడలేదు. తప్పు చేయడం తప్పు కాదు. అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడమే తప్పు. ఆ మాటలు అంజయ్య మనసులో బలంగా ముద్రపడ్డాయి. కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు అంజయ్య పూర్తిగా మారిపోయాడు. భిక్షగాడు ఒక ఆవును వెంట తీసుకుని అంజయ్య ఇంటికొచ్చాడు. అయ్యా అంజయ్య, నేను నా ఆవు చాలా రోజులుగా సరిగా భోజనం చేయలేదు. కొంచెం దయచేసి ఏమైనా సహాయం చేస్తారా? సరే, ముందు ఆ ఆవును అక్కడ కట్టేయి. దానికి గడ్డి పెడతాను. నా దగ్గర ఇంకో 2 ఆవులున్నాయి. వాటిని తీసుకెళ్ళు. భిక్షగాడు అది విని మనసులో, అయ్యో, ఈ అంజయ్య అమాయకత్వం ఇంకా పోలేదేమో. నేను ఒక ఆవు తీసుకొచ్చానంటే ఇంకో 2 ఆవులిస్తానంటున్నాడు. ఎంత అమాయకుడో. అంజయ్య ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత 2 బొమ్మ ఆవులను తీసుకొచ్చి భిక్షగాడి ముందు పెట్టాడు. భిక్షగాడు ఆశ్చర్యంతో, అయ్యో,
ఇవి బొమ్మ ఆవులే కదా! నేను నీకు నిజమైన ఆవులిస్తానని చెప్పానా? నేను నీకు ప్రాణమున్న ఆవులిస్తానని చెప్పానా? మర్యాదగా ఈ బొమ్మ ఆవులను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి మోసగాళ్లకు ఇదే సరైన గుణపాఠం. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన వెంకయ్య కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. లక్ష్మమ్మ, మన అంజయ్య నిజంగానే మారిపోయాడు. అవును, మంచి జీవిత భాగస్వామి ఉంటే మనిషి జీవితం ఎంత అందంగా మారుతుందో ఈరోజు మన కళ్ళతో చూశాం. కాలక్రమేణా వెంకయ్య తన పాల వ్యాపార బాధ్యతలన్నీ అంజయ్యకి అప్పగించాడు. అపూర్వ సలహాలతో అంజయ్య వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేశాడు. ఒకప్పుడు అందరూ అమాయకుడు అని ఎగతాళి చేసిన అంజయ్య తర్వాత అదే గ్రామంలో నిజాయితీ గల తెలివైన వ్యాపారిగా పేరు అమాయకత్వానికి తెచ్చాడు. జ్ఞానం తోడైతే అదే మనిషి జీవితాన్ని విజయవంతం చేస్తుంది. మంచి జీవిత భాగస్వామి, మంచి సలహా, ఓర్పు ఉంటే ఎవరి జీవితమైనా మారుతుంది.